హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పల్లి కారం ఫ్రై అండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు గింజలు కూడా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. ఇది వేయటం వల్ల వంకాయలు కంటు ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలను వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి. వంకాయకని ఎప్పుడైనా ఉప్పు అనేది ముందే వేస్తాము, లేదంటే కండ్రు ఎక్కి చేదొస్తుందండి కర్రీ. ఇందులోకి ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాము. రెండు బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వంకాయల్ని మగ్గనిద్దాము. ఈలోపు మనం కారం వేసుకుందామండి, పల్లి కారం. దీనికోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పల్లీలు తీసుకొని వేయించుకున్నానండి. పల్లీలు అయితే అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పొట్టు వలిసే పని లేకుండా రెబ్బలు తీసుకొని వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని ఈ కారాన్ని కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకొని కారము కొంచెం బరగ్గా పట్టుకుంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా వేసుకోవద్దు. ఇప్పుడు మనం వంకాయలు చూద్దాము. వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రై చేస్తే కంపల్సరీ తింటారు. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందామండి. ఈ కారం అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, పల్లీల ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ బాగుంటుంది. రైస్లోకి వేడి వేడి అన్నంలోకి వంకాయ పల్లి కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఎక్కువ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు కారంతో పాటు ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఇంతే టేస్టీగా వంకాయ పల్లి కారం రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.